ఈ రోజుల్లో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఇయర్ బడ్స్ వంటి వినియోగించిన వారంటూ ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి చెవిలో తరచూ ఇవి దర్శనమిస్తూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మొబైల్లో ఓ సినిమా చూడాలన్నా, సాంగ్స్ వినాలన్నా, చివరికి గేమ్స్ ఆడాలన్నా సరే ఇయర్ బడ్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక వాటిని పెట్టుకుంటే అసలు ఈ లోకంతోనే సంబంధం లేకుండా ఫోన్లో లీనమైపోతున్నారు. నిజానికి ఎక్కడికైనా ట్రావెలింగ్కు వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా సరే ఈ ఇయర్ బడ్ అనేవి లేకపోతే ఏదో వెలితిలా భావిస్తున్నారు. అయితే మార్కెట్లో కూడా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో ఎన్నో రకాల ఇయర్ బడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాటిని కొనుగోలు చేసినప్పుడు బెస్ట్ ఇయర్ బడ్స్, బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ చూసి కొంటుంటాం. మరికొన్ని సందర్భాల్లో ఆఫర్లు తక్కువ ధరకు వస్తుందని కొనేస్తుంటాం. కానీ ఎంతో బ్రాండెడ్ వస్తువులైనా వాటిలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. బెస్ట్ కంపెనీ ఇయర్ బడ్స్ కదా అని ఎక్కువగా వినియోగిస్తే కోరి ప్రమాదంని తెచ్చుకుంటున్నట్లు అవుతుంది. అందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఓ సంఘటనే. ఇటీవల ఓ యువతి శాంసంగ్ గ్యాలక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో ఊహించని విధంగా అవి చెవిలో పేలాయి. దీంతో ఆ యువతి శాశ్వతంగా వినికిడి సమస్యతో బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలడంతో యువతికి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తింది. అయితే ఈ భయంకరమైన ఘటన టర్కీలో చోటు చేసుకుంది. ఆ యువతి శాంసంగ్ గ్యాలక్సీ బడ్స్ FEని వాడుతున్న క్రమంలో అది ఊహించని విధంగా చెవిలో ఒకసారిగా పేలిందని ఆ యువతి ప్రియుడు తెలిపాడు. పైగా ఈ విషయంపై శాంసంగ్ సంస్థకు ఫిర్యాదు చేశామని, అయినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పేలుడుకు గల కారణాన్ని కూడా వెల్లడించలేదని చెప్పారు. కానీ ఈ శాంసంగ్ ఇయర్ బడ్స్లో సేఫ్టీ విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు తెలిపారు. కనుక ఎవరైనా ఇయర్ బడ్స్ను ఎక్కువగా వినియోగించినట్లయితే నాణ్యత లేని తక్కువ ధరకు వచ్చే ఇయర్ బడ్స్ను వినియోగించడం ప్రాణానికే ప్రమాదం. ముఖ్యంగా సేఫ్టీలోని ఇయర్ బడ్స్ని వినియోగిస్తే ప్రమాదంలో పడినట్లే అవుతుంది. ఎందుకంటే ఇవి చెవిలో పేలుతాయనే కాదు, వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఇప్పటికే ఇయర్ బడ్స్ ఎక్కువగా వినియోగిస్తే అవి విడుదల చేసే రేడియేషన్ కూడా ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. పైగా దీనివల్ల మెదడు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని పలువురు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే ఎక్కువగా ఇయర్ బడ్స్ వినియోగిస్తున్న వారు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేఫ్టీ లోపం, నాణ్యత లేని ఇయర్ బడ్స్ ను వాడటం ప్రాణానికి ప్రమాదం అని గుర్తించాలి. మరి శాంసంగ్ ఇయర్ బడ్స్ చెవిలో పేలి ఓ యువతి శాశ్వతంగా వినికిడి లోపం తలెత్తిన ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి.